ఎక్కువ అయింది కాబట్టి అన్న 2 గంటల నుంచి మీకోసం జీవనాన్ని ఎప్పుడో వెయిటింగ్ చేస్తున్నారు. 2 గంటలు నాకు ఇప్పుడే 10 నిమిషాలే రమ్మని చెప్పి జీవనన్న, ఎందుకంటే జీవనన్న చూడాలని చెప్పి మీకోసం చూసిన దాకా పోమని చెప్పి ఇలా పండుగ అయినా కూడా పండుగ తొందరగా చేసుకొని తొందరగా ముగించుకొని మీకోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నారు అన్న. ఎందుకంటే మీరు చేసిన పనులు మాకు ఇప్పుడు కాదు తెల్లారినాక చెప్పిన దంగని పనులు ఉన్నాయి కాబట్టి దయచేసి జీవనన్నని మనము భారీ వేటతో గెలిపించుకొని కారు గుర్తులు ఓటేసి గెలిపించుకొని మళ్ళా 3వసారి ముచ్చటగా మంత్రిగా చూడాలని చెప్పి అందరికి ఆశ ఉండాలి మీ మీద. ఎందుకంటే మీరు చేసిన పని ఒక్కటన్నా బైపాస్ చాలు, ఒక్కటి మన ఊరు పక్కన బైపాస్ చాలు. ఎందుకంటే ఆ బైపాస్ తోటి మన ఊళ్ళో సందడి పోయింది. ఎందుకంటే రాకపోకలకు చాలా ఇబ్బంది అవుతుందన్న. మీ రుణము మేము చిరుమల తీసుకోవాలని చెప్పి మా నిర్మల గ్రామస్వామి కూడా మేము మీకు మనవి చేస్తున్నామన్నా. రెండోది అదే కాకుండా కుల సంఘాలకు కూడా మరి డబ్బులు ఇచ్చి పిలిపించుకొని డబ్బులు ఇచ్చి కంగన కట్టని చెప్పి మన లీడర్లకు చెప్పి ఆ కట్టిపేయడం కూడా జరిగింది. ఎందుకంటే మళ్ళొకసారి తనని మనం అందరము ఆశీర్వదిస్తే 3వసారి ముచ్చటగా ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా, ఎందుకంటే ఎమ్మెల్యేగా ఉండే ఇన్ని పనులు చేసిండు, మంత్రిగా ఉంటే ఇంకా ఎన్ని పనులు చేస్తామని చెప్పి మీ మీద అందరం బలం పెట్టుకున్నామన్నా. దయచేసి మనం అందరము ఒకే ఓటు, ఎందుకంటే ఓళ్ళకన్నా ఒక ఓటేస్తాం. దాంట్లో మనం మంచిలో కొట్టేస్తే మంచి పనులు చేసుకుంటాము. ఎందుకంటే ముందు బౌద్ధులకు కూడా మనకు మంచిగా ఉంటుందని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఊరు గ్రామ అక్క చెల్లెళ్ళకు అన్నలకు మేము థ్యాంక్ యూ చెప్తూ ముగిస్తున్నాను. చేసినటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే మన జీవనన్న గారికి, నా దైవ సమానమైనటువంటి జీవనన్న గారికి ఇంత పెద్ద ఎత్తున ఘనస్వాగతం పలికినటువంటి నా అక్క చెల్లెలకు, ఆ అన్న దమ్ములకు అందరికీ పాదాభివందనాలు. ఈరోజు మన అన్న మన వెల్మలకు ఇప్పటిదాకా చెప్పినటువంటి ఒక బైపాస్ చాలు మనకు అన్నకు చేసినటువంటి పని. ఇప్పుడు మన కళ్ళ ముందర ఉన్న పని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు వచ్చి మొన్న వచ్చి ఏవో హామీలు ఇచ్చిపోయారు. అవన్నీ మనకు ఆకాశం మీద మేడలు కట్టే అవకాశం మనకు అవసరం లేదు. మన కళ్ళ ముందర ఉన్నది మనము 2014 నుంచి తెలంగాణ వచ్చినప్పటి సంది ఏమిచ్చింది మన కళ్ళ ముందర ఉన్నది, అది నమ్మండి. మేము అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి అని కళ్ళపల్లి మాటలు ఇప్పుడు చెప్పేవాళ్ళు 100 మంది వస్తారు. అసలు నమ్మకండి. మనకు రోడ్డు ఇబ్బంది ఉంటే అన్న 2014 గెలిచిన తర్వాత తనకు 2005 సంవత్సరం తిరిగింది కాబట్టి వెల్మల్లా తెలుసు ఈ రోడ్డు ఇబ్బంది ఉన్నది, రాకపోకలు ఇబ్బంది అవుతుంది, అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. ఒక బస్ వస్తే ఆ బస్సు వాళ్ళకి అంటే 15 నిమిషాల నుంచి టైం అవుతుంది కాబట్టి మనం బైపాస్ చేసి మన కష్టాలు తీర్చి ఇంత పెద్ద సాయం చేసినట్టు జీవనని మనం మర్చిపోతామా? కళ్ళ ముందు కనిపిస్తున్న అభివృద్ధి చూడండి. మనకి ఇంటికాడ వచ్చే నల్ల నింపితే నీళ్లు నిజం కాదా? మనకు నెల వచ్చే పింఛన్ నిజం కాదా? రైతు బంధు 2 రోజులు రైతు బంధు నిజం కాదా? కళ్యాణ లక్ష్మి నిజం కాదా? షాది ముబారక్ నిజం కాదా? రైతు బీమా నిజం కాదా? 500 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి మన ఇంటింటికి సాయం చేసినటువంటి జీవనన్నని కాదంటామా? ఎల్ఓసీని కాదంటామా? ఇంత ప్రజా మనిషి మన ఇంటికి పోతే రైతాక వాళ్ళు తినకున్నా మనకు ప్రతి ఒక్కరిని ఇంటికి వచ్చి అన్నం పెట్టి రోలేస్తుంది. అందరు రైతాక మనకి ఇంటికి పోతే ఇంటికాడ వాళ్ళు ఏం తింటారో మనకు అది పెడతారు. మనని కింద కూర్చోటి మనతో పాటు తిన్నటువంటి నాయకుడిని మనకు కావాలా? ఎక్కడో మేడల పంట 2 నెలల కింద రాని నాయకుడు మనకు కావాలా? మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా? వెల్మల ప్రజలు మన కళ్ళ ముందు ఉన్న అభివృద్ధి చూడండి. ఆకాశం మీద మేలు కట్టే మనకు అవసరం లేదు. మన ఒక్కసారి ప్రైవేట్ చేస్తూ మనకు ఎల్ఓసీలు గడ్డం శివశంకర్ లేడా, ఆయనకు ఆపరేషన్ చేయించిండు అన్న, గొల్ల భాస్కర్ అమ్మకు ఆపరేషన్ చేయించిండు. ఇట్లా ఎంతో మందికి ఎల్ఓసీలు ఇచ్చిండు, ఎంతో మందికి సీఎం రిఫండ్ ఇచ్చిండు. ఇప్పుడు బీజేపీలు జెండా కట్టుకొని తిరిగేటి ఇంట్లో కూడా మనం ఎల్ఓసీలు బీజేపీలో నీకు ఎల్ఓసీలు సీఎం ఆరోపించామని చెప్పి చెప్తూ గంట పడగేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎందుకు మర్చిపోతారు? తిన్నోళ్ళు ఎందుకు మర్చిపోతారు? సాయం చేసిన ఎందుకు మర్చిపోతారు? ఖచ్చితంగా లోపల ఉన్నది ఖచ్చితంగా మీరు జీవనన్న కోటేసి బ్రహ్మాండమైన మెజార్టీ తీసుకొచ్చుకున్నాము. మనం ఖచ్చితంగా గెలిపించి మళ్ళీ అన్నని మంత్రిగా చేసి తీసుకొచ్చే బాధ్యత మన వెల్మల్ 10 మంది. తెలంగాణ అంటే వెల్మల్ తెలంగాణ. ఎక్కడ తెలంగాణ
ఇటువంటి ఆలోచన కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్న మన టీఆర్ఎస్ పార్టీని, మన కేసీఆర్ని, మన జీవనాన్ని మర్చిపోతామా? మర్చిపోతామా? ఏం గుర్తు మనది? ఏం గుర్తు? జై తెలంగాణ, జై జీవనన్న, జీవన నాయకత్వం, జీవన నాయకత్వం, కార్ గుర్తుకే, కార్ గుర్తుకే. నా యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు ఉన్నారు. ఈ విధంగా ఈ రోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో ఈ రోజు మన వెల్మల్ గ్రామానికి వచ్చిన మన నాయకుడికి స్వాగతం, సుస్వాగతం. అదే విధంగా మనం ఈ రోజు ఇంత పెద్ద జనానికంతో మనము ఈ ప్రజా ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నామంటే మన జీవనన్నకు రుణపడి ఉన్నామని చెప్పడానికే ఈ ప్రజా ఆశీర్వాదాలు ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. ఈ పెళ్లిళ్ళకి పేరెంటాలకు వచ్చిందా? మీరు దావకాలు ఉంటే ఎలివేషన్ ఇప్పించిందా? మా గారి పేరు తీసుకుంటే దరిద్రం. అదేవిధంగా అంటే తెలివైన నాయకుడు, విలువైన నాయకుడు పగదారినైనా ఎంతవరకు వదిలేయాలో అంతవరకే వదిలేస్తాడు. దాన్ని ఏమంటారంటే తెలివి తగ్గదు. నారు మరి పోసే క్రమంలో ఉత్పత్తి నిడిపించి ఉత్పత్తి తెచ్చి కాలువలతోని మన పొలాలు వాడించి సెల్వర్ నింపిన ఘనత మన జీవనానికి దక్కిందని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అన్న ఒక 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. మొదటగా అన్న నేను మా నుంచి 2500 మెజార్టీ ఇస్తున్నామన్నా. మీకు పక్కా మెజార్టీ ఇచ్చి మేము మా వెల్మల్ తరఫున మీకు గిఫ్ట్ ఇస్తున్నామన్నా. మా యువతని, మా ఆడవాళ్ళని, మా అక్క చెల్లెల్ని, మా ఊరిని మొత్తం దత్తత తీసుకోవాలని కోరుకుంటున్నా అన్న. మనకి విచ్చేసినటువంటి జీవనన్న గారికి ఫస్ట్ మనం సుస్వాగతం తెలియజేస్తున్నానా. కారు గుర్తుకే జీవనన్న నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. దయచేసి మన వెల్మల్ గ్రామస్తులందరూ ఒకటే విన్నపం చేస్తున్నా మీకు. స్టార్టింగ్ నుంచి గవర్నమెంట్ ఉంటే లీడర్ లేకుంటే, లీడర్ ఉంటే గవర్నమెంట్ లేకుంటే పనులు చేసుకోవడానికి మనకి ఇట్లాంటి లీడర్ దొరకడం మనం చేసుకున్న అదృష్టం. గవర్నమెంట్ ఉంది, లీడర్ ఉన్నాడు. మాకు గల్ఫ్ లో కూడా చిన్న ప్రాబ్లం ఉందంటే కూడా నేను మన వెల్మల్ గ్రామానికి చెందిన వ్యక్తిని చెప్తాను. నేను కాజం భోజన్న హార్ట్ అటాక్ తో చనిపోయిండు. చిన్న భోజన్న అన్నకు ఫోన్ చేయగానే చిట్టిబాబు అనే అతను దుబాయ్లో ఉంటాడు, ఆయనకు ఫోన్ చేసి నన్ను కాన్ఫరెన్స్ లో ఉంచి వెంటనే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ ఏదున్నా కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి చెప్పిన కాదా జీవనకే చెందుతుంది. దయచేసి అన్న మా వెల్మల్ నుంచి ఒక సెంటిమెంట్ ఉందన్న. ప్రతిసారి వెల్మల్ మీకు మెజారిటీ ఇచ్చిందంటే మీరు ఎమ్మెల్యే అయినట్టే. ఇక్కడ నుంచి మా వెల్మల్కున్న సెంటిమెంట్ అదే. దయచేసి మీరు అందరూ ఆలోచించాలా. ఇట్లాంటి లీడర్ని మనం పోగొట్టుకుంటే మాత్రం మనకు వచ్చే లీడర్లంతా దరిద్రులు ఉన్నారు. ఎవ్వరు పని చేసేవాడు కాదు. మతాల పేరు మీద, కులాల పేరు మీద గొడవలు పెట్టడం తప్ప చేసేదేం లేదు. ఇప్పుడు ఉన్న లీడర్ బీజేపీ లీడర్ మనకేమో తెలుసా? చూసినామా? ఇంతవరకు చూసినామా? వెల్మల్ వచ్చిందా? ఎవరు తెలుసు? ఆయన ఎవరికి హెల్ప్ చేసిండు? మనకు వచ్చిన పథకాలు ఏమున్నాయి వెల్మల్లో? ఎల్ఓసీలు ఎన్నున్నాయి? కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, హాస్పిటల్కి సంబంధించిన ఎల్ఓసీలు కానీ ఇప్పించిన ఘనత ఒక జీవనానికి చెందుతుంది. వేరే లీడర్కి ఎవరికంత దమ్ము లేదు, చెయ్యడు. ఇంకో విషయం, మన బైపాస్ రోడ్, వెల్మల్ బైపాస్ రోడ్ ఎన్ని అడ్డంకులున్నా కూడా కుర్చేసుకొని చేసిన ఘనత ఒక జీవనానికి చెందుతుంది. వేరే లీడర్తో రైతుండేనా? నవసిద్ధుల గుట్ట డెవలప్మెంట్
వెల్మల్ నుంచి 100% మీకు బంపర్ మెజార్టీ ఇస్తామన్నా. మీ అందరికీ నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా అన్నా, నేను మీకు దేవుడి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నా ఇంటి ఫ్యామిలీ ఓట్లు ప్రతి ఓటు మీకే చేస్తున్నా. మన ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ అక్క చెల్లెలు అందరూ కూడా దయచేసి మీ ఓటును వేస్ట్ చేయకండి. వేస్ట్ చేస్తే ఇక మన ఓటేసి కూడా అర్థం ఉండదు. జీవన ఓటేసి బంపర్ మెజార్టీని గెలిపించి ఈసారి మంత్రిగా చూద్దామని అనుకుంటున్నాం. మన ఆంధ్ర వెల్మల్ గ్రామస్తులు మంత్రి కాగానే ఫస్ట్ మన వెల్మల్కి తీసుకొచ్చి సన్మానం చేస్తామన్నా. మీకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్నా. ఇక్కడ అన్న అక్కలకు అందరికి నమస్కారాలు. మీ అందరికి పాద నమస్కారాలు. మనము సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంటే ఎట్లా ఉంటది, ఏ నదులు అన్నా కానీ మనకు రావస్తాయి. మన అన్న జీవనన్న కేసీఆర్ అక్కడ ఉంటే మనకు ఏ బాధపడనే కానీ మనకు ప్రతి ఒక్క నిధులు తీసుకొచ్చి ఇచ్చేసి మీకు ఏదైనా చేయగలుగుతాడు. అదే బీజేపీ ఏదో ఉంటే నదులు రావు, పని కాదు, ఏమీ కాదు. మీ అందరూ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ నమస్కారాలు. ఏదైనా కానీ మీరు తెలుసుకొని ఓటేస్తే మన అన్న 5 సంవత్సరాల దాకా ఉండి మనకు అన్ని ఇస్తాడు. 24 గంటల కరెంటు, ఈ కరెంటుతోనే మనం బతున్నాము. ఈ బైకులు ఈ కార్లు మనకు వచ్చినాయంటే జీవనన్నదే, లేకుంటే రాకపోతుండే. ఈ 3 గంటల కరెంటు 2 గంటల కరెంటు ఇస్తే మనం ఇంటికాడ పంటే మన భార్యలు ఏమంటారు, ముందు కరెంటు వారిచ్చి ఇంటికి రాబోర్రి. ఆ 3 గంటల కరెంటు పోతే మనం అన్నం తినము. అందు గురించి మనకు ఇలా మన అన్న వచ్చిందంటే మనకు ఎన్నో సహకారాలు అవుతాయి. నాకు ఎన్ని బాధలు ఉన్నా కానీ జీవన గురించి ఏ పనులు చేయగలుగుతాము. మీ అందరు అవకాశం ఇచ్చిన దానికి నమస్కారాలు. ఇక్కడ అన్న అక్కలకు అందరికి నమస్కారాలు. మీ అందరికీ పాద నమస్కారాలు. మనము సర్పంచ్ ఉప సర్పంచ్ ఉంటే ఎట్లా ఉంటది, ఏ నదులు అన్నా కానీ మనకు రావస్తాయి. మన అన్న జీవనన్న కేసీఆర్ అక్కడ ఉంటే మనకు ఏ బాధపడనే కానీ మనకు ప్రతి ఒక్క నిధులు తీసుకొచ్చి ఇచ్చేసి మీకు ఏదైనా చేయగలుగుతాడు. అదే బీజేపీ ఏదో ఉంటే నదులు రావు, పని కాదు, ఏమీ కాదు. మీ అందరూ అవకాశం ఇచ్చిన దానికి మీ అందరికీ నమస్కారాలు. ఏదైనా కానీ మీరు తెలుసుకొని ఓటేస్తే మన అన్న 5 సంవత్సరాల దాకా ఉండి మనకు అన్ని ఇస్తాడు. 24 గంటల కరెంటు, ఈ కరెంటుతోనే మనం బతున్నాము. ఈ బైకులు ఈ కార్లు మనకు వచ్చినాయంటే జీవనన్నదే, లేకుంటే రాకపోతుండే. ఈ 3 గంటల కరెంటు 2 గంటల కరెంటు ఇస్తే మనం ఇంటికాడ పంటే మన భార్యలు ఏమంటారు, ముందు కరెంటు వారిచ్చి ఇంటికి రాబోర్రి. ఆ 3 గంటల కరెంటు పోతే మనం అన్నం తినము. అందు గురించి మనకు ఇలా మన అన్న వచ్చిందంటే మనకు ఎన్నో సహకారాలు అవుతాయి. నాకు ఎన్ని బాధలు ఉన్నా కానీ జీవన గురించి ఏ పనులు చేయగలుగుతాము. మీ అందరు అవకాశం ఇచ్చిన దానికి నమస్కారాలు. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। आपके हरदिल अजीज एमएलए जीवन अन्ना और उनके सभी साथी, आज के एमएलए भावी मंत्री जीवन अन्ना, मैं महाराष्ट्र से आता हूँ और अन्ना महाराष्ट्र में बीआरएस पार्टी के इंचार्ज है। 1 साल के अंदर में जीवन अन्ना ने महाराष्ट्र में जो दिल जीता है, जो लोगों के दिलों को करीब किया है, और मैं तेलंगाना में 8 दिन से घूम रहा हूँ, जो आप लोगों की मोहब्बत देख रहा हूँ, मैं जरूर कह सकता हूँ 1 लाख की लीड से ये सीट चुनकर आएगी इंशाअल्लाह। अगर आपका प्यार, आपकी मोहब्बत इसी तरह से जीवन अन्ना के साथ रही, मेरी माँ बहनों की दुआ, मेरी बहनों की दुआ, मेरी माओ की, बेटियों की दुआ, हर दुआ उसी लोगों को काम करती है। अल्लामा इकबाल कहते हैं कि जो दिल से बात निकलती है असर रखती है, दिल से जो बात निकलती है असर रखती है, पर नहीं ताकत परवास मगर रखती है। यानी किसी माँ बहन की दुआ जब भगवान के पास जाती है, ईश्वर के पास जाती है, तो वो दुआ फैसला लेके आती है। ये इलेक्शन को मैं देख रहा हूँ, तेलंगाना इतने इलेक्शन का ये माहौल और इसके अंदर में
जीवन अन्ना का ये मतदार संघ, जीवन अन्ना वो चीज है, केसीआर साहब का सीधा हाथ है, ये हमने अपने दिल से देखा। आपने 10 एमएलए को चुना के लाया, वो काम आरमूर में नहीं होता। एक जीवन अन्ना को चुन के लाना तुम्हारी काया पलट देने वाला माहौल है। ये इलेक्शन इनकलाब का इलेक्शन है, ये इलेक्शन के अंदर परिवर्तन आने वाला है और वो परिवर्तन सबसे बड़ा तेलंगाना का परिवर्तन होगा और सबसे बड़ा परिवर्तन आरमूर कॉन्स्टिट्यूंसी के एक एक गांव, एक एक देहात का होगा, आपका होगा, मेरा होगा, माँ बहनों का होगा। मैं आपसे गुजारिश करने के लिए आया है, ऐसा शख्स जो अल्लाह ताला ने, ईश्वर ने आपको ऐसा नेतृत्व दिया है जिसका दिल दिलदार है और दिल नरम है, हमदर्दी में करीब करता है और बेकारी में बाहर करता है। अब लड़ाई है बीजेपी और कांग्रेस और टीआरएस के बीच में। अब किस्सा ये है कि बीजेपी तेलंगाना में कामयाब नहीं हो सकती। इसके लिए उन्होंने क्या कहा, 30 सीटें बीजेपी ने कांग्रेस के अंदर में खड़ा किया है। ऐसे 30 सीटें हैं जो भाजपा के थे, अंदर से उन्होंने 60 गांठ कांग्रेस के साथ में की और उसका प्रूफ है अन्ना के खिलाफ का कैंडिडेट पिछले टाइम में बीजेपी का उम्मीदवार था। ये छुपा समझौता है और ये छुपे समझौते को हमारे मराठी में बोलते हैं हानून पाड़ा, मार के गिराओ, इसको नीचे गिराओ और अन्ना को ऊपर लाओ। आने वाले दिनों में अगर आरमूर की तस्वीर, तेलंगाना की तस्वीर बदलना है तो जीवन अन्ना को 1 लाख लीड से आपको चुनाना। जय तेलंगाना। జీవన్ అన్న గారు మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. మా అక్క చెల్లెళ్ళందరూ ఒక్క పొత్తులున్నారట, నాకు ఇప్పుడే తెలిసింది కాబట్టి రాగరండి. ఈరోజు ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా నిర్మల్ గ్రామానికి విచ్చేసినటువంటి నాకు ఇంత పెద్ద ఎత్తున జనం ప్రభంజనం మంగళారతితో, బేరాలతో, దప్పుల వాయిద్యాలతో, మా యువకుల డాన్సులతో, నవ్వుల కేరింతలతో ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి అక్క చెల్లెలకు, అన్న తమ్ములకు, నన్ను 2 సార్లు పెద్ద ఎత్తున గెలిపించినటువంటి నా వెల్మల దేవులకు చేతులెత్తి ప్రత్యేకంగా గంగా పుత్రులకు, మోనాలతో వచ్చిన మా తల్లులకు నెత్తి మీద ఎత్తుకుని 1 గంట అయింది. వారందరికీ కూడా శిరస్సు వంచి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. స్టేజ్ మీద ఉన్న పేర్లు చెప్పాలంటే 1 గంట పడుతుంది. సర్పంచ్ గంగన్న గారికి, తల్వేద రాముడు గారికి, కోమర్పల్లి రాజన్న గారికి, అక్కల సాయన్న గారికి, దేవేందర్ వైసెంపి గారికి, శ్రీధర్ గారికి, అదేవిధంగా నా కోసం ఒక ఆయన మహారాష్ట్ర నుంచి వచ్చింది కబీర్ మౌలానా గారికి, ఇంకొక ఆయన దుబాయ్ నుంచి వచ్చింది రామకృష్ణ గారు. అంత దూరం నుంచి వస్తే నాకు 3000 నుంచి 4000 మెజార్టీ రాదా? దుబాయ్కి అని చెప్పుకోళ్ళు, మహారాష్ట్రకి అని చెప్పుకోళ్ళు వచ్చారు. గాలకు దయ పుట్టింది, మీకు దయ పుట్టదా? మొత్తం నాకే వెయ్యరా? డబ్బాలు ఇస్తే వారు 1 సైడ్ కాదా? అదే విధంగా శ్రీధర్ గారికి, అదే విధంగా కోమర్పల్లి సురేష్ గారికి, పాత సురేష్ గారికి, దారం సురేష్ గారికి, ఎండి రఫీ గారికి, అదే విధంగా పోతన గారికి, నాగ నగేష్ గారికి, మరియు నారాయణ గారికి, అదే విధంగా మాజీ సర్పంచ్ సంతోష్ గారికి, కోట జాన్ గారికి, చెప్పుకుంటూ పోతే రామాయణం, వింటే మహాభారతం. మా అవ్వల కడుపులంతా ఆకలాకలై ఆవురావులైతుంది. ఒక్క పొద్దున్నారు కార్తీక పౌర్ణమి, నేనేమో మర్చిపోయినా. అంతేనా? మాజీ ఊరుబాబు సర్పంచ్ శేఖర్ గారికి, నా తమ్ముడు బాస్, ఎక్కడ బాస్? అబ్బో, వాడు పేరు చెప్పకపోతే అలిగి ఆడమంటాడు. మూడుదన్నా చెప్పకున్నా తగిన మా బాస్ నాతో చెప్పాలి. అదే విధంగా ఎక్స్ గంగన్న గారికి, దొబ్బల పురాస ముత్యం గారికి, చిలుక భూమేష్ గారికి, బిఆర్ గంగన్న గారికి, కనవడ్డలకు, ఇనవడ్డలకు, సూచనలకు, వీళ్ళందరి చుట్టాలకు,
మా రాముడు వెనుక కూర్చున్నాడు గంగడికి ఎన్నుముక ఆపరేషన్ చేయించిన కట్కే గంగన్న నా ఫ్యాన్ నా రైట్ హ్యాండ్ నాకు రైట్ హ్యాండ్ వాడికి నడుము ఆపరేషన్ చేయించిన వాడు ఒకటే బండి మీద తిరుగుతుండు నా డబ్బా కొడుతూనే ఉన్నాడు రోజు. ఇట్లా చెప్పుకుంటా పోతే అదే విధంగా గొర్రెల శేఖర్ గారికి, వీడిసి సభ్యులకు, విజయ్ గారికి, అటే భూమన్న గారికి, ఇంకా మిగిలిన వాళ్ళకు ఇంకా కొన్ని రాత్రి ఊరంతా అయిపోతుండే. ఇదే చౌరస్తాలో స్కూల్ దగ్గర 2014 కంటే ముందు మీ గ్రామానికి వచ్చినప్పుడు మీరంతా ఏమన్నారు? తెలంగాణ వస్తే ఏమొస్తుందని చెప్పి మీకు కాంగ్రెస్ బీజేపీ చెప్పింది. శివుల ఉదిండా అప్పుడు ఎట్లుండే ఈ వెల్మల్, ఇప్పుడు ఎట్లయింది నా వెల్మల్కి ఇది చూసుకోరు. అంతే నేను చెప్పా. నేను బైపాస్ రోడ్ పనిచేసి ఈ రోడ్ పాత చాలా చెప్తా సప్పట్లు కొట్టకపోతే అదొక టిప్పర్ ఇటొక టిప్పర్ పెట్టి మధ్యలో కూర్చుంటా. మిమ్మల్ని ఎవరిని ఓడియ్యా. ఇటు నుంచి ఒక బస్సు పంపిస్తా, అటు నుంచి ఒక లారీ పంపిస్తా. అప్పుడు మీకు గమ్మత్ అవుతుంది. అంతేనా? గా బీజేపీ వచ్చి ఏమంటుండే, అరే జీవన్ రెడ్డి నువ్వు ఏం చేసినవురా వెల్మనుకు అంటుండు. చెప్పాలా? చెప్తే మా అమ్మలకు ఆకలైతే కదరా. బాగా ఉన్నది చెప్పేది. షార్ట్ కట్లో చెప్పన్నా, అరే కాంగ్రెస్ బీజేపీ నాయకులారా, ఈ వెల్మల్కు 40 సంవత్సరాల కరైనటువంటి వెల్మల్ బైపాస్ రోడ్డు వేసింది ఎవరు? భూముల పంచాలుంటే మా రైతులకు దండం పెట్టి మా సాగరంలో రాజును ఒప్పించి వాళ్ళని వీళ్ళని కూర్చునబెట్టి వీడిసోళ్ళని బుదిరికిచ్చి కుల సంఘాలకు మాట్లాడి వాళ్ళ కడుపుల దండం పెట్టి వెల్మల్ బైపాస్ రోడ్డు వేపించింది ఎవరు? అదే కాదు, ఈ ఒక్క గ్రామంలోనే 1734 మందికి 2016 రూపాయల చొప్పున, ఒక్క నెలకు 32 లక్షల చొప్పున, సంవత్సరానికి 3,87,00,000 చొప్పున 34,82,00,000 పింఛన్లు వచ్చింది. వాస్తవం కాదా? పైసలు తీసుకున్న వాళ్ళు ఇంట్లో రానలు కయ్యమననికి గీడ. అంతేనా? 32 కోట్లు నేను పైసలు తీసుకొని రావాలంటే ఇట్లాంటి DCMలు 32 కావాలా? ఇది నేను తెచ్చింది కాదా? ముఖ్యమంత్రి ఇచ్చింది కాదా? ఇది ఈ బీజేపీ బౌరపుడు కనబడతలేదా? ఆ కాంగ్రెస్ వాడు కనబడతలేదా? వాడంటాడు బీజేపీ 5 నిమిషాలు తిడితే కాంగ్రెస్ వాడు 10 నిమిషాలు నన్ను తిట్టుడు. వాడు పనేం లేదు, వాడు ఇచ్చింది లేదు, తెచ్చింది లేదు, మళ్ళా వచ్చేది లేదు, గెలిచేది లేదు, సచ్చేది లేదు. అంతేనా? వాడొచ్చి గీడు కొత్తగా బౌరపుడు కొత్త పిచ్చాడు పొరిగెత్తాడని చెప్పి గీడు బీజేపీ వచ్చింది. గాడ మాట్లాడిండు. ఏమన్నాడు? జీవన్ రెడ్డి నిన్ను పొడుతాం, నన్ను కొడతావు. నన్ను ఎందుకు కొడతావా? మా అమ్మకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దమ్మ గుడికి డబ్బులు ఇచ్చినందుకు నాకు ఓడుస్తావా? మళ్ళా ఏ టెంపుల్ కు డబ్బులు ఇచ్చినందుకు నన్ను ఓడుస్తావా? జీవన్ రెడ్డి నీ రక్తం చూస్తాం. అరే నల్ల వర్షము దగ్గర మేకలు మత్తు కూతురు కాడ చూడు. అంతేకాదా? మళ్ళా అంటున్నాడు గంగ చెవి చేపించింది మేము కాదా? నేను కాదా? ఈ వెల్మల్ బైపాస్ రోడ్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఎడమ బాదు కుడి బాదు ఇళ్లలో దుబ్బ మింగుడు రోజు 1 కిలో. ఎంత? 1 కిలో దుబ్బ మింగితే మంచిదా? వెల్మల్ బైపాస్ రోడ్ తెచ్చింది నేను కాదా? అవునా కాదా? ఈ వెల్మల్ గ్రామంలో 1735 మందికి పింఛన్లు వస్తే అత్త కోడళ్ళ మధ్య సంబంధాలు పెరిగినాయి. అత్తమ్మా బాగున్నావా అంటుంది. అత్త సంచి నిండా పైసలు. నావయ్యా గోళీలు వేసుకున్నావా అంటుంది. నేను 2014 కంటే ముందు వచ్చిన. అత్తని సూరు కింద మామని కాడ కింద నిలబడ్డారు. వీళ్ళు మంచోళ్ళు కోడళ్ళు కానీ అప్పుడేమో పింఛన్లు లేకుండే. అప్పుడు కూడా పింఛన్లు ఉంటే కాంగ్రెస్ వాడు ఇచ్చినాయి 200 రూపాయలు పింఛన్. ఎంత? ఈడ నుంచి నంద
పోతే ఆటో కిరాయి 50, ఆడ నుంచి వెల్మలికి వస్తే ఆటో కిరాయి 50, మధ్యలో కౌన్పూర్ లో చాయ్ తాగితే 50, ఆకు ఒక్క పొడుగు ఉంటే 50, అల్లికి అల్లి పూజకు పూజ, ముసలిలో సంచిని గుంజి చూస్తే రూపాయి ఉండకపోతుండే. ఇది వాస్తవం కాదా? తెలంగాణ వస్తే ఏమొస్తుందంటే, తెలంగాణ వస్తే మా ఆడబిడ్డలు మా అత్త కోడల సంబంధాలు పెరగలేవా? పెరిగినాయా లేవా? వెల్మల్ గ్రామంలో ఈ రోడింటి పోతే కుడి బాదుకు ఎడమ బాదుకు ట్యాంకర్లు, నెత్తి మీద బిందెలు, అత్త కోడల మధ్య పంచాదులు, బిందెలతో గుద్దుకునుడు, యారాళ్ళు తిట్టుకునుడు, నీళ్ల కోసం పంచాలి లేకుండా అట్లాంటిది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెల్మల్లోని నా గ్రామ అక్క చెల్లెలు ఏ ఒక్కరు కూడా నెత్తి మీద బిందెత్తుకోవద్దని చెప్పి మీ అందరికి ప్రతి ఇంటికి నల్లాదిప్తే నీళ్ళు ఇచ్చింది మీ బిడ్డ ఎమ్మెల్యే జీవనరెడ్డి కాదా? మిషన్ భగీరథ ద్వారా మంచి నీళ్లు తాగుతుంది మీరు కాదా? పింఛన్లు తీసుకున్న వాళ్ళేమో ఇంట్లో, రానోళ్ళేమో గీడ కయ్యమాన నీకున్నారు. గీడ అవు గంగక్క ఆమెలేనా? గంగక్కనేమో ఇప్పుడు అంటే నా అంగి బట్టి గుంజుతుంది. నా పింఛన్లు ఇయ్యు, నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యు, పింఛన్ రాలేదు. ఎంతమంది ఆడవాళ్ళు ఇక్కడ ఉంటే వెల్మల్ గ్రామంలో అత్తకొస్తే కోడలకు సంబంధం లేదు, తల్లికొస్తే బిడ్డకు సంబంధం లేదు, పిఎఫ్ లేకున్నా సంబంధం లేదు. ఎంతమంది ఆడేళ్ళుంటే అంతమందికి పింఛన్లు రానోళ్ళు 1000 మంది ఉండని, 500 మంది ఉండని, 300 మంది ఉండని, వారందరికీ సౌభాగ్యలక్ష్మి కింద మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే 3000 రూపాయలు పింఛన్ ఇస్తా. ఎంత మా ముసలోళ్ళు ఉన్నారా? మా ఒంటరి మహిళలు ఉన్నారా? మా వికలాంగులు ఉన్నారా? వాళ్ళందరికి కూడా 2000. ఇప్పుడు ఎంత వస్తుంది పింఛను? మీరు 16 మింగుతారా? 16 ముసలి గుచ్చుకుంటారా? 2016 రూపాయలు పింఛను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ 5000 రూపాయలు ఇస్తా. ఎంత ఇస్తా? అదే కాకుండా ఈ ఒక్క గ్రామంలో భర్త చనిపోతే భార్యను పట్టించుకున్నాడు కాంగ్రెస్ బీజేపీ లేడు. భార్య చనిపోతే భర్తను పట్టించుకున్నాడు, వాళ్ళ పిల్లల్ని పట్టించుకున్నాడు లేడు. అట్లాంటిది మన గ్రామంలో రైతులు ఎవరైనా చనిపోతే చనిపోయిన ఇళ్లలో 48 గంటల్లో ఆ కుటుంబాన్ని కాపాడుతామని చెప్పి ఒక్కొక్కరి ఇంట్లో దాదాపుగా 32 మంది చచ్చిపోయారు. ఎంతమంది చచ్చిపోయారు? ఒక్క మాట వాళ్ళ పేర్లు చెప్తా. మేజర్ సాయన్న, ఆర్మూర్ నడిపిపోసెట్టి, ముప్పెల చిన్నయ్య, కొలుగూరు లక్ష్మి ఇంట్లో చనిపోయినప్పుడు మన ప్రభుత్వం 5 లక్షలు ఇచ్చినట్టు వాస్తవం కాదా? గంజం రాజన్న, చింతకుంట పెద్ద ఆచన్న, కామెపల్లి ప్రభాకర్ రావు, కోజూరు రమేష్, దాసరి నర్సయ్య, దాసరి రాజవల్లు, అల్లకొండ లింగన్న, శ్రీనపూన చిన్న నల్లన్న, చింతకుంట మోహన్, కుస్తపురం పెద్ద గంగధర్, కొండపురం సదనందు, చింతకుంట సాయన్న ఇళ్లలో చనిపోయినప్పుడు మేమొచ్చి 5 లక్షలు ఇచ్చింది వాస్తవం కాదా? వాళ్ళ కుటుంబాన్ని కాపాడింది వాస్తవం కాదా? వాళ్ళ పిల్లల డబ్బులు పిల్లల చదువులకు ఇచ్చింది వాస్తవం కాదా? పెద్ద భోజనం అంటే తెలుగుల భోజననా? గాదారి చిన్న రాజేశ్వర్, నల్ల చిన్న బాజన్న, ఉడిగిరి బొమ్మన్న, కొర్ర సాయన్న, పూయరి గంగాధర్, ఐరిపేటన్న గంగాధర్ సాయన్న, రామర్తి రాజేశ్వర్, మేకల అశోక్, లింగపురం సాయన్న, పెద్ద గొల్ల గౌరి, కుస్తపురం పెద్ద గంగాధర్, గోజ అయ్యేడే, చింతకుండ భూదేవి, మేతరు లచ్చన్న ఇళ్లలో చనిపోతే 48 గంటల్లో 5 లక్షలు ఇచ్చింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? తెచ్చింది మీ బిడ్డ జీవన్ రెడ్డి కాదా? పింఛన్లు తీసుకున్నారు 15,135 మంది. మంచికి 10 ఓట్లు వేస్తే నాకు 15,000 ఓట్లు రావా? ఈ చనిపోయిన ఇళ్లలో వారు 10 మంది నన్ను గుర్తుంచుకోరా? 1800 ఇండ్లకు నల్లాలు ఇచ్చిన నాకు మంచికి 2 ఓట్లు వస్తే 3,600 ఓట్లు రావా? ఇదే కాకుండా మన యొక్క గ్రామంలో రైతు బంధు ద్వారా 1644 మందికి 14,67 రూపాయల రైతు బంధు ఇచ్చింది వాస్తవం కాదా? 40 కోట్లు
ఇచ్చి 14 కోట్లు రైతు బంధు ఇచ్చి 150 మందికి పెళ్లిళ్ళు చేస్తే గా పెళ్లిళ్ళు చేసిన బిడ్డలేమో హైదరాబాద్ లో యాడున్నారు భార్య భర్త హైదరాబాద్ లో సంసారం 226 మంది. ఎంతమంది? 226 మంది కాదు. మన గ్రామంలో పెళ్లి కాని అక్క చెల్లెలకు 1,01,116 రూపాయలు ఇచ్చి ఆ బిడ్డల పెళ్లిళ్ళు చేసింది వాస్తవం కాదా? ఈ 226 మంది అత్త మామ అల్లుడు కొడుకు బావ బామ్మది తమ్ముడు చెల్లె ఈ 10 మంది ఓట్లేస్తే నాకు 2260 ఓట్ల మెజార్టీ రాదా? పెళ్లి చేసుకున్న వాళ్ళు హైదరాబాద్, భార్యాభర్తల సంసారం, ఇయ్య పొందినోళ్ళు డిచ్ పెళ్లి కాడ, ఇచ్చినోళ్ళు ఇంట్లో, రానోళ్ళు కయ్యమాడు. మరి నా లగ్గం నవంబర్ 30వ తారీఖు ఉంది. నాకు నా లగ్గం ఎవరు చేయాలా? మరి ఎవరు చేయాలా? ఈ పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు వస్తే నాకు 4 ఓట్లు పడాయా? ఈ కళ్యాణ లక్ష్మి తీసుకునే బిడ్డలు నాకు 10 ఓట్లు వస్తే 3000 ఓట్లు రావా? ఈ ముసలు 1500 మంది పింఛన్లు తీసుకున్నారు. తాత ఆరి అమ్మ బాబు కొడుకు కోడలు బిడ్డ అల్లుడు 10 ఓట్లు వేస్తే నాకు 1700 ఓట్లు రావా? మరి నన్ను పట్టించుకోరా? అన్నం పెట్టినడికి సున్నం పెడతారా? బైపాస్ రోడ్డు వేసినడికి సున్నం పెడతారా? మీకు దుబ్బ రాకుండా వేసిన నన్ను గెలిపియరా? వృద్ధులకు వికలాంగులకు వితంతులకు పింఛన్లు ఇచ్చిన నన్ను మర్చిపోతారా? గిన్ని పనులు నేను చేసిన. ఇదే కాదు, మీరు తావుకాలలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సీఎం రిలీఫ్ ఫండ్ కింద మన యొక్క గ్రామానికి 358 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన. ఎంతమందికి? 1,97,00,000 ఇచ్చిన. ఇయ్యలేదా? పైసలు లెక్క సప్పట్లు తక్కువ. మీరు సప్పట్లు కొడితే దమదమర నురుగులు చెప్పి మీకు ఆకలి అవుతుంది నాకు తెలుసు, పంపిస్తా. నేను కూడా కిందగానే మొర్రకు పోతుంటుంది. పెళ్లి ఏం పెళ్లి? 358 మందికి ఇచ్చినాక గీడ వాళ్ళకి బీజేపీ ఒక సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిందా? మీకు నల్లాలు ఫిడి చేసిందా? మీ ఇంట్లో కళ్యాణ లక్ష్మి ఇచ్చిందా? వాడు బౌరూపుడు వచ్చినప్పుడు మీరేమో చూసిరు, అడిగిర్రా? మరి జీవన్ రెడ్డి నువ్వు ఓతే పీడ పోతుంది అంటున్నాను. మొన్న మీరందరూ నన్ను ఆశీర్వదించడానికి 6 వచ్చారు. మా వేల్మల గ్రామస్తులు 5,000 మంది వచ్చింది. ఆ రోజు 70,000 మంది వచ్చిర్రు కాదవురా? మరి సప్పుడు బంద్ అవుతుంది, దిగిపోయింది. అయింది చాయ్ తాగింది అంతేనా? 70,000 మంది వచ్చిర్రు. 5,000 మంది నా అక్క చెల్లెళ్ళు వచ్చిర్రు. కేటీఆర్ సార్ వచ్చిండు నామినేషన్ వేయడానికి, సురేష్ రెడ్డి సార్ వచ్చిండు, డాక్టర్ మధుశేఖర్ వచ్చిండు. రాలేడా? వాళ్ళందరూ వచ్చిర్రు. మేము ర్యాలీగా మీకు దండం పెట్టి కడుపులో తలకాయ పెట్టి నామినేషన్ వేయడానికి ముందరికి పోతున్నాం. నా అదృష్టం మంచిగా లేక ఆ దినం ఏమైంది, ఆ డ్రైవర్ గారు స్పీడ్ బ్రేకర్ రాగానే గిట్ల దొక్కిండు బ్రేక్. తొక్కగానే నేను కేటీఆర్ సార్ సురేష్ రెడ్డి సార్ కింద పడ్డాం. పడ్డమా? సురేష్ రెడ్డి అయితే పురాత కింద పడిపోయిండు. పడ్డా? నేను కేటీఆర్ సార్ బ్యానెట్ మీద పడ్డా. ఈ పౌరుకుల బీజేపీ అంటారు కొత్త పిచ్చగాడు. ఈ జీవన్ రెడ్డి గారు 20 ఫీట్ల బిగించి పడ్డాడు. వీడు నెత్తి వలిగి చచ్చిపోతే పీడబోతుంది. గట్ల అంటారా? పాలోడని అంటారా? పగోడని అంటారా? నేను మీ ఊరికి పీడనా? మీకు డాంబర్ రోడ్ వేసి బైపాస్ రోడ్ ఇచ్చింది పీడనా? గంగమ్మ చెరువు ఏపించింది పీడనా? మా టెంపుల్ ఏం టెంపుల్ మల్లన్న టెంపుల్ పైసలు ఇచ్చుడు మీకు పీడనా? ఈ ఊర్లో సీసీ రోడ్లు వేసుడు మీకు పీడనా? మీ బిడ్డల కళ్యాణాలకు ఇచ్చు పీడనా? ఈ అమ్మలకు పింఛన్ ఇచ్చుడు పీడనా? ఒకటే తిరుగుతాడు. వాడికి ఎట్లా మనసు ఒప్పుతుందో నాకు అర్థం కాదు. నేను నా పేరన్నా తీసిన్నా, వెలుమల పేరు తీస్తే గుంజుకున్నా మైకు. కొందరు పేర్లు పొద్దుకు వాడితే ఊరికి దరిద్రం పడతారు. అర్థమైందా? అంతేనా కాదా? వాడంటారు జీవన్ రెడ్డి నీ
రక్తం చూద్దాం. అది ఎందుకు నా రక్తం నా ఎప్పటపడ్డాడు దయ్యం లేక వాడు. నేనేమంటున్నా, ఈ గ్రామానికి ఏమి ఇచ్చినవో చెప్పు, ఏం తెచ్చినవో చెప్పు. మళ్ళా ఈ ఊరికి వచ్చినప్పుడే నేను బైపాస్ రోడ్ వేసిన, ఇటు మీదికి వచ్చి శరవతలకి వచ్చి ఇంకో రోడ్ వేయు. మంచిది కాదా? నేను సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన, నువ్వు పిఎం రిలీఫ్ ఫండ్ ఇయ్యు. మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చిన మా అక్కలకు నువ్వు కొన్ని వడ్డిచ్చిపో. నేను గరం గరం ఇచ్చిన, నువ్వు సల్లడి గరం గరం. ఒక్క గ్రామంలోనే 99 గ్రూపులకు కాదు 25 లక్షల వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. వాస్తవం కాదా? విద్యుత్ శాఖ డిపార్ట్మెంట్ 2 లక్షలు ఉచిత కంటి పరీక్షలు 3,850 మందికి కాదు, ఉచిత కంటి అద్దాలు 450 మందికి. ఆర్మూర్ నుండి నందిపేట వరకు 6.5 కోట్ల రోడ్డు, వెల్మాల్ బైపాస్ రోడ్డు 3.5 కోట్లు, ఆర్మూర్ నుండి నందిపేట వెల్మాల్ రోడ్డు మైనర్ బ్రిడ్జికు 2.5 కోట్లు, వెల్మాల్ నుండి డీకెపల్లి రోడ్డు 1.5 కోట్లు, అంతర్గత సీసీ రోడ్లు 20 లక్షలు, అంతర్గత సీసీ రోడ్లకు 58 లక్షలు, ముదిరాజు సంఘంకు 5 లక్షలు, ముదిరాజు సంఘంకు 13 లక్షలు, మాదిగ సంఘంకు 10 లక్షలు, క్రిస్టియన్ భవనంకు 10 లక్షలు. ఇవన్నీ ఇచ్చింది వాస్తవం కాదా? ఈ సంఘ భవనాలు అందరికి ఇచ్చింది వాస్తవం కాదా? మున్నూరు కాపులకు ఇచ్చింది వాస్తవం కాదా? ఇంతమందికి కింద ఇచ్చిన, మరి అందరూ నాతోనే ఉంటారా? అందరూ నాకే వేస్తారా? అందరూ నాకే కుట్టుతారా? మా అక్కలు ఒక్కపోతున్నారు. ఒక్కసారి చేతులు ఎత్తే ఇంటికి పోయిందా? నేను కూడా ఒక్కపోతున్నా. ఏడేళ్ళ ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులైంది? నా నంబర్ ఎంత? నా గుర్తేది? నా ముఖం ఉంటది 1వ నంబర్ మీద. ఏ ముఖం ఉంటది? నా కారు గుర్తుంటది. ఏం గుర్తుంటది? దాని మీద కిట్టొత్తుర్రి 1వ నంబర్. ఒత్తుతారా? ఒత్తుతే 5,000 ఓట్లు పడ్డాయి డబ్బాలు. నేను పోతే పని అయిపోయింది. ఇక పోవల్లా పోవల్లా. మరి భరోసా ఇస్తారా? మాట ఇస్తారా? చేతుల చేస్తారా? అందరూ నాకే వేస్తారా? ఒక్కసారి చేతులు ఎత్తి నాకేస్తున్నంత అక్క గక్కడ ఆరేలు ఎత్తుతలేరు. నేను ఎత్తి తగ్గబోను. గక్కడ వంజర్ సత్యం నుండి కదా ఎత్తుతలేరు. చూడు 2 చేతులు 2 గక్కడ 5 రాజన్నింటి కాడ ఎత్తున్నారు. చీకట్లో ఎత్తున్నా గాడ ఎత్తుతలే. గీడ 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 నేను ఎత్తిందాక పోనేవాడు. నేను పోను. నాకు 12 గంటల తలవేద రాము దగ్గర రాము. నేను పోతా. మళ్ళీ గెలిస్తే ఏమిస్తా? వద్దురా. మళ్ళీ గెలిస్తే మా అక్క చెల్లెళ్ళందరికీ దొడ్డు బియ్యం పనిచేసి సన్న బియ్యం ఇస్తా. సప్పట్లు కొట్టినలకు సన్న బియ్యం, సప్పట్లు కొట్టినలకు దొడ్డు బియ్యం, వాళ్ళందరికీ దొడ్డు బియ్యం. మా ముసలల్ల పింఛన్లు ఎంత చేస్తా? ఇప్పుడు ఎంతుంది? మన ప్రభుత్వం వచ్చిన మొత్తం తర్వాత మన పింఛన్లు ఎంత చేస్తా? ఇక్కడ ఉన్న ఆడబిడ్డలకు ఎవరికైనా పింఛన్లు రాకపోతే సౌభాగ్యలక్ష్మికి ఎంత ఇస్తాం? 3,000 ఇస్తాం. పిఎఫ్ లేకున్నా సరే అత్తకత్తే కోడలు కుడిస్తాం. బిడ్డకొస్తే తల్లి కుడిస్తాం. ఆడలుంటే అందరికి ఇస్తాం. మరి సప్పట్లు అంతేనా? రైతులు కాకుండా ఎవరైనా మన కుటుంబంలో ఆకస్మికంగా మరణిస్తే రైతు బీమా లాగా 48 గంటల్లో మీ అందరికీ 5 లక్షల బీమా వెచ్చిస్తా. మీ కుటుంబాలను ఆదుకుంటాం. ఎవరైనా మన వెలుమల్లో అనారోగ్యంతో బాధపడి దావకాలలో ఉంటే
విషయం చెప్పుకోక ముందు పోతే నా లగ్గమే ఎర్రా నాయన. మరి సిలిండర్ ఫుడ్ ఎంతకి ఇస్తావు? అసైన్మెంట్ భూములు ఉన్నాయా? ఎంతమందికి అసైన్మెంట్ భూములు ఉంటే అంతమందికి పట్టాలు ఇస్తావు. ఏమిస్తావు? ఈ గ్రామంలో 50% అసైన్మెంట్. అందుకోసం నవ్వు ముఖాలు ఒక్కసారి అందరు నవ్వుతున్నారు. అంతేనా? అసైన్మెంట్ భూములు ఉన్నారు చేతులెత్తురు. అబ్బా బాబా ఉన్న ఊరంతా ఆడలకు మాత్రం చెయ్యని ఉన్నాయా? ఈ అసైన్మెంట్ భూములు ఉన్న వాళ్ళందరికీ పట్టాలు ఇస్తాం. వికలాంగులు ఉన్నారా? వికలాంగులు 70 మంది ఉన్నారు. 70 మందికి 4,000 పింఛన్ 6,000 ఇస్తాం. ఎంత ఇస్తాం? ఇచ్చిన గారికి ఇచ్చిన, చెప్పిన గారికి చెప్పిన. మీలో ఒక వ్యక్తిగా ఉన్న, మీ కుటుంబ సభ్యుడిగా ఉన్న, మీ పెళ్లి పేరెంటలకు పిలిస్తే వచ్చిన, మన గ్రామంలో ఎవరైనా చనిపోతే పట్టించుకున్నా, వారు దుబాయ్ నుంచి రామకృష్ణ ఫోన్ చేస్తే వాళ్ళు డెడ్ బాడీ తెప్పించిన, ఇక్కడ మీలో ఒక వ్యక్తిగా ఉన్నా, మీరు దావకలో ఉంటే మోకాల చిప్పల ఆపరేషన్ చేపించిన, హార్ట్ అటాక్ ఆపరేషన్ చేపించిన 352 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చిన. దీని కథ కూడా ఏమీ లేదు. మీ అందరికీ ఒక శుభవార్త. రేపు మొత్తం రైతు రుణమాఫీ పడుతుంది. సుప్రీంకోర్టులో బీజేపీ కేసులు వేసిండు. దానికి గ్రీన్ క్లియరెన్స్ వచ్చింది. మనందరికీ రైతు రుణమాఫీ 1,00,000 రూపాయలు అందరికి వస్తున్నాయి. వస్తున్నాయా? ఈ దొంగలను నమ్ముతారా? బీజేపీ కాంగ్రెస్ నమ్ముతారా? అందరూ నాకే వేస్తారా? ఒక్కసారి లాస్ట్ చేతులెత్తి భరోసా ఇస్తే పోతాం. గాడ 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 2 చేతులు, 2 చేతులు పోతాడు. ఇంకోటి మస్కట్ పోతాడు. ఈ రామకృష్ణ ఇంటి తెచ్చుకుని అన్నట్టు పంపిద్దాం. అంతేనా? జై తెలంగాణ. నిజంగా ఇంతసేపు ఓపికతో ఉన్నారంటే మీ అందరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. అందరికంటే ఈ ఊరిలో తగ్గ మంది వచ్చారు. నాకు ఎంతమంది? మనదే గుర్తు, మనదే గుర్తు. గుర్తులే గుర్తుంచుకో. గునుగుడు గునుగుడే, గునుగుడే, గునుగుడు గునుగుడే. పెట్రా బాబు. కారు
కాలిపోతుంది. సలాం భాయ్. ఇది ఒక విజయోత్సవ ర్యాలీగా ఉందని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం.